అప్పుడు ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు మల్లారెడ్డికి కూడా మోసం చేసి క్యాన్సిల్ చేసింది కదా. ఆ మల్లారెడ్డిని ఇంకో కొంతమంది మిత్రులు మన గుల్లపల్లి రాయందరు వాళ్ళ మిత్రులు అందరూ ఉండే వాళ్ళందరినీ తీసుకొని డిఎస్పీ ఆఫీసు దక్షిణామూర్తి గారి సమక్షంలో రాజీకి వచ్చారు. నేను కూడా అప్పటి వరకు 20-30 ఏళ్ళ సంవత్సరం నుంచి నాతోటి మిత్రులు నాతోటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నా కోసం అందరూ రావడము, వాళ్ళకి కేసులు పెట్టడం, సభ రావడం ఎంత నాకు ఇష్టం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అంత పైసలు ఎక్స్పెండిచర్ బాగా అవుతున్నాయి, తిరగడం కోట చుట్టూ ఇవన్నీ. మొత్తానికి ఇందులో ప్రధానంగా బాధితులు మీరే. సో ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నారు? మేము ప్రభుత్వాన్ని దృష్టికి వాస్తవం ఏంటంటే ఇక్కడ మల్లంపల్లిలో ఒక ప్రాంతం నుంచి వచ్చి మా భూములు గుంజుకొని ఫోర్జరీ చేసి ఇక్కడ మా భూములు, ఎందుకంటే మేము అది ఎప్పుడు మేకల గొర్రెల కోసం కొనుక్కున్న ల్యాండ్లో అలా అంటే విలువైన మట్టి ఉన్నది, ఖనిజం ఉన్న సంగతి మా పెద్దలకు తెలియదు, మాకు తెలియదు. ఎంతో కొంత మాకు తెలిసిన కాంచి మేము అనుభవించాలి. మా భూమి అనుభవించకుండా మాకు అనుభవించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. మీ బిగ్ టీవీ తరఫున మేము పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమాలు జరిగినాయి మన మైనింగ్స్ విషయంలో. అంటే ఇక్కడ ఏంటంటే రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఇద్దరు కలిసి కూడా తప్పు చేస్తున్నారు. పాత రికార్డ్స్ ప్రకారంగా ఎవరి భూమిని వాళ్ళకి ఇప్పిస్తే ఇక్కడ రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారు. గవర్నమెంట్కి మీ అందరం కోరుకునేది అంటే దయచేసి మీ టీవీ ద్వారా కంపల్సరీ గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మీరు పెద్ద ఎత్తున విచారణ జరిపించి ఎవరి భూమిని వారికి చేయాలని కూడా మేము బిగ్ టీవీ తరఫున మేము గవర్నమెంట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా దృష్టికి మీరు తీసుకుపోవాలి. ఏంటి ఏం